వచ్చి ఒకటే వ్యక్తి అసలు కూర్చొని నిలబడలేదు వచ్చి అసలు ఊళ్ళో కాట్లేదు. అదే రోజులైతే కంటే మేము అమ్మాయితో తగ్గిపోతే నేను సాక్షి చేసుకుంటున్నాను. ఇప్పటికి 2 నెలలు కావస్తుంది. కాకపోతే దగ్గరగా సాక్షి ఏంటంటే మాకు మా లక్ష్యం వచ్చింది, నాకు అంతలు వచ్చింది. అవి ఒకటే తిరుగుతున్న నొప్పులు వస్తాయి అని నాకు నడుము నొప్పి అమ్మ అనేది ఒకటే 60 దాకా అప్పటికి 2 వచ్చింది. ఆకలి ఎక్కిపోయాం. పోగిన ఆసుపత్రి పోయిన అప్పుడు 3 అయితే అయ్యాం. 3 అయితే అమ్మ తెల్లారింది 6-7 వస్తుంది. కాలు అయితే అన్నాడు. సరే కానీ గంటలకు అన్నయ్య ఫోన్ చేసాం. కారణం చేశాడు. కారణం చేసిన కాడికి తెల్లారన్నా ఆయన చెప్పినట్టుగా కాలు అయింది. ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఈ బుడ్డ పిల్లకి నిన్నేమో ఒకటే వేసినాలు, ఆ పిల్లకి అసలు వేసినాలు. చిన్నపిల్లల ఆసుపత్రి పోవాలంటే డబ్బులు అయ్యేది. నిన్న బెమ్మకాడి ఆసుపత్రి కొబ్బరిపాడు పోవాలంటే ఆయన చేసి నేను కాన్పులు చేసినాను కదమ్మా. నేను చిన్నపిల్లల ఇసులు పట్టించుకోలేము. ఇప్పుడు ఏ మంది ఇచ్చినా తేడా వస్తుందా అంటే నా కాళ్ళేమో చిన్నపిల్లలు డాక్టర్లు పోవాలి, డబ్బులు లేదు అయ్యా. ఎట్లా ఆసుపత్రి పోవాలి 10,000 అవుతాయి, డబ్బులు లేదు. ఇప్పుడు రకంగా బాగానే ఉంది పిల్ల. ఇది చాలా హల్లెలూయా. చిన్న ప్రార్థన ఇడిదిరుగు. సకలాశీర్వాదాలకి కారణభూతుడైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహోదరి లూదియాకును బట్టి ప్రార్థిస్తున్నాను. తన పెనిమిటి తన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. తనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, అలాగే తన కుమార్తెకి ఇచ్చినటువంటి చక్కని సుఖ ప్రసవాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తల్లి బిడ్డలకు కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేత నింపండి. సహోదరి చెప్పిన సాక్ష్యం మీ నామ మహిమార్థమై, అనేకుల రక్షణార్థమై ఆశీర్వాదకరంగా మార్చమని, నీ బిడ్డను మేలుకై దీవెనకై జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే అమ్మ. ప్రభు ఈ కానుక సేవలో వాడమని యేసయ్య నామములో వేడుకున్నాం తండ్రి.